చేసావా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి. 2 రోజుల నుంచి ఒకటే కుండపోత వర్షం, షాప్కి సెలవు. అందుకనేసి మంచిగా గుంటూరు గోంగూర వండేసాము. గోంగూరలోకి గొట్టాలు ఎంచుతున్నానండి తినేద్దామనేసి. బయట వర్షం మామూలుగా లేదు, మీరు ముందు చూసారు కదా. ఏమన్నా బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అస్సలు వీలు లేకుండా ఉందండి ఈ వర్షం. ఆమ్లెట్ వేసుకుందామన్నా కూడా గుడ్లు బయట బాగా వర్షం వస్తూ ఉంది, గాలి వర్షం. ఇప్పుడు చూడండి, మాది రేకులు ఒకసారి పైన తెచ్చామా. ఈ రేకులు చూడండి ఎలా కారుతుందో. మూల మొత్తం ఇలా కారుతూ ఉంది నీళ్లు. అంటే చిన్న వర్షానికి ఏం కాదండి, కాస్త పెద్ద వర్షం వస్తుంది కదా, ఈ మొత్తం అంతా తడిచిపోయింది చూడండి. మొత్తం వాటర్ ఇలా వస్తుంది రేకుల్లో. మా వారు భయపడుతూ ఉన్నారండి, ఎందుకంటే మాది రేకులు కదా. ఈ రేకుల ఇంటికి మేము అప్పుడు ఆ చివర ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఆ చివర రేకులకి మేము కింద పోస్ట్ వేయలేదు. స్టార్టింగ్లో పోస్ట్ వేయాలని కూడా మాకు తెలియదండి. ఏదైనా జరిగిపోయిన తర్వాత చెప్తే మరి ఖచ్చితంగా బాధపడతారని చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ ముందు తెలుసున్న మనకి ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పరండి. మన పెద్దవాళ్ళే కావచ్చు, ఎవరన్నా బయట వాళ్ళు కావచ్చు. అదే స్టార్టింగ్లో ఇల్లు కట్టేటప్పుడు కింద పోస్ట్ వేయాలని మాకు అసలు తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు. మా వారు అసలు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే అటుపక్క మొత్తం తడిచి గోడ బరువెక్కిద్ది, ఏదైనా అయిద్దామని చెప్పి ఆయన రాత్రంతా అదే ఆలోచించి చెప్తా ఉన్నాడు. నాకు కూడా అదే భయంగా ఉంది. ఆ చివరి గోడకి కింద పోస్ట్ లేదు. ఇదేమో 2 రోజుల నుంచి ఒకటే కుండపోత వర్షం, గోడ నానిద్దేమోనని చాలా భయంగా ఉందండి. కానీ ఏం చేస్తాం, మనకున్న దాంట్లో సరిపెట్టుకోవాలి కదా. మనం ఇప్పుడు తెలిసి ఇంకేం ఉపయోగం చెప్పండి. అదే ఇల్లు కట్టేటప్పుడు అయితే ఏమైనా చేయగలుగుతాం, ఇప్పుడంటే కష్టం కదా. అప్పుడైతే పనిలో పని అయిపోయేది. ఏదైనా అయిపోయిన తర్వాత చెప్తారు, ముందు చెప్తే బాగుపడతారేమోనని. ఇలా చేసే వాళ్ళకి నాకు ఎంత కోపం వచ్చిందంటే, స్టార్టింగ్లో చెప్తే ఇంకా చాలా మేము సరి చేసుకునేవాళ్ళం. ముందు తెలిసి కూడా మాకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే మేమేం చేయలేం కదా. ఇలాంటి సాటిస్టులు కూడా ఉంటారండి, మాటలతోటి పనులతోటి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు. మనుషుల్లో ఎన్ని రకాలు. సరే, వీడియో కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. 2 రోజుల నుంచి కుండపోతగా పడుతున్న వర్షాలకి బట్టలు మరి సాయంత్రం ఉతకలేదండి. నిన్న మొన్న ఉతకలేదు పని నుంచి వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు 2 రోజుల నుంచి ఉతకపోతే అసలు ఇంట్లో ఎడిచిన బట్టలు ఎక్కువైపోయినాయి. అందుకని మొత్తం బట్టలు ఈరోజు వేస్తాను. వర్షం మాత్రం మామూలుగా పడతలేదండి, బాగా పడుతుంది. తుఫాన్ చెప్పారు కదా, మరి మా షాప్ కూడా 2 రోజులు తీయడం కుదరదు అనుకుంటా. అయితే ఇప్పుడు ఒకసారి వేసిన బట్టలు ఇక్కడను, నెక్స్ట్ వేసిన బట్టలు కింద ఆరేయడం జరిగింది. డ్రై చేశానండి. అదే డ్రై చేయకపోతే అసలు ఈ ముంజు వాసన వచ్చేసింది కదా బట్టలు సరిగా ఆరిపోతే. వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి. ఇంకో విషయం ఏంటో తెలుసా, మా ఊర్లో నాన్న ఒక్కడే ఉంటాడని చెప్పాను కదా, అక్కడ ఇల్లు కూడా అంత బాగోదండి. ఆయన ఈ వర్షంకి గాలికి ఇబ్బంది పడతాడేమో అని అదొక ఆలోచన అయిపోయి దిగులుగా ఉంది నాకు. మన ఇంటికి తీసుకొద్దామంటే మన ఇల్లు ఇక్కడ చాలా చిన్నది కదా, ఇక్కడ మా వారు వీళ్ళు ఏమనుకుంటారో అనేసి అదొక భయం అనమాట. అందుకని నేను మా నాన్నని ఇక్కడే ఉండమని నేను చెప్పలేకపోతున్నాను. నాన్న ఒక్కడే ఇంటికాడ ఉంటాడు మా ఊర్లో. అమ్మ లేదు కదా, అమ్మ చనిపోయింది. ఆయన ఒక్కడే ఇబ్బంది పడుతున్నాను అనుకుంటా. అన్నం ఒక్కడే వండుకోవాలి, ఇంటికి వస్తే అన్నం పెట్టేవాళ్ళు లేరు. నాకు ఒక్కోసారి అనిపించింది, నాన్న నన్ను ఎంత ప్రేమగా చూశాడో. నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనిపించింది. నాకంటూ ఫ్యామిలీ ఉంది కదా, అది కుదరడం లేదనమాట. ఫస్ట్ మా నాన్న కోసమే నేను ఆలోచిస్తాను, తర్వాత నా ఫ్యామిలీ. ఎందుకంటే మా నాన్న నన్ను అలా పెంచాడు. నేను ఎప్పుడు నాన్న కూతుర్నే. నాన్న గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానండి. ఈ వర్షం త్వరగా తగ్గితే బాగుండు. సరే, నీ ఇల్లు లేకపోతే ఈ దిగులు అనేది ప్రతి ఒక్కళ్ళకి తప్పదేమో. ఉంటానండి, రేపు కలుద్దాం.